ज्योतिर्गमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे बुद्धिप्यस्वजा अपघ्नं निर्वृतिं मम वशोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा शिलायामेकस्यां जलनिधिभुवा कश्यपभुवा विलासं सन्तन्वन् विनत शिवसम्पूजितपदः नीमहे च तत्राद्यो दम्पती जगदम्पती। अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः। ఆ వారసత్వంలో జయభారత్ ఉద్యమం మొత్తం ఓ చిన్న భాగంగా మేము ఆ పతాకాన్ని ముందుకు తీసుకెళ్తామని వారికి చెప్తూ ఉన్నాం. వీరంపట్ల స్వామి గారు ఇక్కడ చూడండి సార్, స్వామి గారు ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కరికి మీరు త్రినాథ్ దాస్ గారు సాధు విజయానంద్ గారు వారి అమృత హస్తాలతో ఆవిష్కరించినందుకు రంగరాజన్ గారికి ధన్యవాదాలు తెలపాల్సిన కోరుతున్నాను నేను. అలాగే ఇక మనకి చాలా టైట్ షెడ్యూల్ ఉన్నది. అంతేకాకుండా చాలా రసవత్తరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మధ్యాహ్నం శ్రీనివాస కళ్యాణం అనేటువంటి సురభి వారి పౌరాణిక నాటకం అనేది వాళ్ళకు 40 నిమిషాలు చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామి మన ముందు తీసుకొచ్చేటువంటి సురభి ఈ చీపురు పెట్టుకోవడానికి అవసరమైన ఖండంగా కొనడానికి కూడా ఈ మాట అడుగుతుంది. చీపురు కాబట్టి భగవంతుడు ఖండం మాట్లాడదు, దాని కూడా వెనకడం కాదు. ఎందుకంటే ఇది మురికిది, ఈ మురికిపైన పోరాటం అనేది మన శ్వాస కావాలి. అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి కోరుకున్నాం. దీన్ని అంటే ఈ నిర్వచనానికి అది గొప్ప సాహసం నాకు తెలిసినంత వరకు. దాన్ని మేము ఏమన్నామంటే ఇక్కడ ఒక పుస్తకం కానీ, ఒక సంప్రదాయం కానీ, ఒక దేవుడు కానీ, ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులెత్తి దండం పెడితే అడుగుతాడు. మేము ఈ రాజకీయ నాయకులందరినీ కూడా హిందూ మతం మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పేవాళ్ళున్నారు. మేము అంగీకరించట్లేదు. ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము. ఈ ఒక హెచ్పిఈ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ఆల్రెడీ మన ధర్మమే అది. సర్వే జనాః సుఖినో భవంతు అనే ధర్మం ఒకటే. అందరం అన్ని వర్గాల వాళ్ళు, అన్ని
వర్ణాల వాళ్ళు అన్ని భగవంతుడే లేడనేవాడు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునేటటువంటి ధర్మం మన ధర్మం. అలాంటి ఒక ధర్మం నిజమైన గుణాన్ని ప్రపంచానికి చెప్తున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి కటాక్షం కృప వర్షించాలని ప్రార్థిస్తున్నాను. సర్వే అన్నమయ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి, అన్నమయ్య కోరుకున్నటువంటి ఆశయం హిందూస్ ఫర్ ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీ. హిందూయిజంలో ఈ అసమానత్వాలు పోతే హిందూయిజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తుంది.